41 లక్ష రైతులకి సుమారు 41 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. మిగతా రైతులకి మిగతా డబ్బులు ఎప్పుడు రుణమాఫీ చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారిని. ఈ విషయం పట్ల మీరు తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి బహిరంగ లేఖ రాసి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఒకటే మాట విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా నేను దమ్మున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే, నిజంగానే నీ యొక్క రక్తంలో కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తే సంపూర్ణ రుణమాఫీ చేపియండి. అప్పుడు మీరు నిజమైన పిసిసి అధ్యక్షుడు పేరు తెచ్చుకుంటారు తప్ప లేకపోతే డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్న మీరు లేఖ రాయడాన్ని, కేసీఆర్కి లేఖ రాయడాన్ని వివేకానంద గారు తప్పుపట్టారు. కేసీఆర్కి రాసిన లేఖలో చాలా అంశాలని నేను ప్రస్తావించడం జరిగింది. వాటికి జవాబు చెప్పలేక పిసిసి ప్రెసిడెంట్ గురించి సీఎం గురించి మాట్లాడడం అంటే నేను లేఖ రాశాను స్పష్టంగా. చాలా అంశాలని 10 ఏళ్లలో మీరు తుంగలో తొక్కినటువంటి చాలా అంశాలని లేవనెత్తినాను. మీరు 10 ఏళ్లలో ఏ రకంగా ఈ రాష్ట్రం విధ్వంసమైంది, అది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ ఏ రకంగా విధ్వంసంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటికి జవాబులు చెప్పలేక మీరు దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఇప్పటికీ మళ్ళీ అడుగుతా ఉన్నాను. నేను స్పష్టంగా పలు ప్రశ్నలు స్పందించినారు లేఖలో. వాటికి జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రము ఏదైతే ఆశలు ఆకాంక్ష తెచ్చుకున్నామో అవి నెరవేరలేదు. 10 ఏళ్లలో నెరవేరడం కాకుండా 10 ఏళ్లలో విధ్వంసం గురైంది. ప్రజల సొత్తు దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి అనేవాడు ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. సెక్రటరీ రాకుండా పోయినాడు. దీనివల్ల ప్రజల చెంత నుండి సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మొక్కం చాటండం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇది వాస్తవం, ప్రజలకు కూడా తెలుసు. వాటికి జవాబు చెప్పకుండా ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాధ లేదు, ప్రజాస్వామ్యంలో వారికి హక్కు ఉంది, మాట్లాడవచ్చు. నేను రాసిన లేఖలో చాలా అంశాలను ఇంకా మీరు జవాబు చెప్పలేదు. నేను ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జవాబు చెప్పాల్సిన కోరుతాను.